తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అక్కడి ప్రజల తీర్పు విభిన్నమే. ప్రాంతీయ పార్టీల కోట తమిళనాడు. అందులోనూ సినిమా స్టార్లను, పొలిటికల్ స్టార్లను చేసిన ఘనత తమిళ ఓటర్లదే. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తమిళనాడు రాజకీయ చరిత్రలో కీలక వ్యక్తులు. ఇప్పుడు వారెవరూ లేరు. మరి ఇప్పుడు తమిళనాడు పొలిటికల్ స్క్రీన్పై ఎంజీఆర్, జయలలిత స్థాయిలో రజనీ, కమల్ ప్రభావం చూపించగలరా? ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీ. పంతొమ్మిది 1960లో తమిళనాడు కాంగ్రెస్ కంచుకోట. కానీ తమిళ సెంటిమెంట్ ని రగిల్చిన పెరియార్, ఆ తరువాత ఆయన శిష్యులు అన్నాదురై, కరుణానిధి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక తమిళనాడులో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఇక తమిళ సినీ ప్రేమికులు ఆరాధ్య దైవంగా కొలిచే ఎంజీఆర్, జయలలిత ఎంట్రీతో కాంగ్రెస్ పునాదులతో సహా లేచిపోయింది. మళ్లీ ఇప్పటి వరకు తమిళులు డిఎంకే, ఎండిఎంకే పార్టీలకు తప్ప వేరే వాళ్లకు అవకాశమే ఇవ్వలేదు. తమిళ రాజకీయ రంగంలో సినిమా స్టార్లకు విడదీయలేని రిలేషన్ ఉంది. అక్కడి సినిమా స్టార్లను గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. గుళ్ళు, గోపురాలు కూడా కడతారు. అందుకే అక్కడి ఓటింగ్లో ఫ్యాన్స్ క్లబ్బుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. జయలలిత, కరుణానిధి అస్తమయం తర్వాత తమిళనాడు పాలిటిక్స్ లో మసాలానే లేకుండా చప్పగా సాగిపోతున్నాయి. అలాంటి సమయంలో రజనీ, కమల్ పొలిటికల్ ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. అయితే ఎంజీఆర్, జయలలిత నాటి పరిస్థితులు మాత్రం ఇప్పుడు కనిపించడం లేదు. ముందుగా రజనీకాంత్ సంగతికొస్తే రావాల్సిన టైంలో ఖచ్చితంగా వస్తానని స్టేట్మెంట్ ఇచ్చి ఆయన హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు. ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయిలో తమిళనాట ఫాలోయింగ్ ఉన్నది రజనీకే. అందువల్ల ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఆయన అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. వారు అడిగినప్పుడల్లా రాజకీయాల్లోకి వచ్చేదెప్పుడో ఆ దేవుడికే తెలుసని వేదాంతం చెప్తూ వస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆయన ఎంట్రీ ఉంటుందని అందరూ ఊహించారు. రజనీ రాలేదు గాని విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న కమల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. నవ సమాజాన్ని నిర్మిస్తా, కులరహిత రాజకీయాలు చూపిస్తా అని సినిమా డైలాగులు చెప్పేశారు. ఇప్పుడు కథంతా కమల్, రజనీ కలయికల చుట్టూ నడుస్తోంది. నా దారి రహదారి, సింహం సింగిల్ గా వస్తోందని రజనీ అంటారా, కమల్తో కలుస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రజనీకాంత్ మద్దతు కోసం కమల్ ఎదురు చూస్తున్నారు. ఆయన మాటల్లో చాలాసార్లు ఈ అభిప్రాయం కనిపించింది. సిల్వర్ స్క్రీన్ పై కమల్ నటన గురించి వర్ణించడానికి అక్షరాలు సరిపోవు. తమిళనాట ఆయన్ను కాదల్ మన్నన్ అంటే ప్రేమ రారాజుగా అభిమానులు పిలుచుకుంటారు. ఇప్పుడు ఉలగ నాయకన్ అంటే లోకనాయకుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఏడాది క్రితం మక్కల్ నీది మయం అంటే ప్రజా న్యాయవేదిక అనే అర్థం వచ్చే పార్టీని ప్రకటించారు. ఒక్క రూపాయి కూడా పంచను, ఓడిపోయినా పర్వాలేదు అన్న నినాదంతో తమిళనాట 37 లోక్సభ స్థానాలతో పాటు యూనియన్ టెరిటరీ పుదుచ్చేరిలోనూ అభ్యర్థులను బరిలో దింపారు. తమిళనాడులో ఉప ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ స్థానాల్లో 16 చోట్ల అభ్యర్థులు నిలిపారు. టార్చ్ లైట్ ఆయన గుర్తు. ఇప్పుడు ప్రచారాల బిజీలో ఉన్నారు. మొదట్నుంచి సామాజిక స్పృహ ఉన్న కమల్ అభ్యర్థుల ఎంపికలోనూ విభిన్నంగా ఆలోచించారు. రిటైర్డ్ ఐఏఎస్, జడ్జ్, పోలీస్, వీరితో పాటు లాయర్లు, డాక్టర్లు ఇలా క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి సీట్లు ఇచ్చారు. కమల్ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. బహుశా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా రేసులో నిలబడే ఆలోచన ఉండొచ్చు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో ఉండే కమల్ ట్వీట్లతో తన ప్రచారాన్ని వేడెక్కించారు. ప్రభుత్వం అవినీతిపై విమర్శలు సంధిస్తున్నారు. తమిళనాడు పల్లెల్లో కమల్ తిరుగుతున్నారు. అయితే ఆయన మాటల్లో, చేతల్లో అనుభవలేమి పెద్ద లోపంగా మారిందన్న విమర్శలున్నాయి. కమల్ సభలకు ప్రజలు భారీగానే వస్తున్నారు. సినిమా నటులకు జనం రావడం సహజమే. ఆ తరువాత అవి ఓట్లుగా మారేది తక్కువేనని చాలాసార్లు రుజువైంది. కమల్ ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. గెలిచినా ఓడినా ఓట్ పర్సెంటేజ్ పెంచి పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. కమల్ పార్టీ తరపున ప్రముఖ నటులు కోవై సరళ, స్నేగ్నన్, శ్రీప్రియులు ప్రచారం చేస్తున్నారు. కేజ్రీవాల్, మమత, పినరయి విజయంతో కమల్ మంతనాలు సాగిస్తున్నారు. ఏది ఏమైనా జయలలిత, కరుణానిధి తర్వాత తమిళనాట మళ్లీ ఆ స్థాయిలో సినిమా ఫ్లేవర్ కనిపిస్తోంది. అయితే ఎంజీఆర్, కరుణ, జయ వీరి ముగ్గురు నటులే అయినా రాజకీయాల్లోనూ పీహెచ్డీ చేశారు. మరి ఇన్నాళ్లు విలక్షణ నటుడిగా ప్రయాణం చేసిన కమల్ రాజకీయ మంత్రదండాన్ని అందుకోగలరా?
విజయకాంత్ పార్టీలా స్తబ్దుగా ఉండిపోతారా? కొన్నాళ్లు ఆగితేనే గాని చెప్పలేం. ఇక రజనీకాంత్ సంగతి. రాజకీయాల గురించి అడిగితే వేదాంతం చెప్తారు. కమల్ రజనీ మద్దతు గురించి అడిగితే కమల్ తనకు పోటీ కాదు, మంచి మిత్రుడని దాటవేస్తారు. నిజానికి రజనీ కంటే కమల్ నయం. పొలిటికల్ స్టాండ్ విషయంలో ఓ క్లారిటీ ఉంది. రాజకీయాల్లో దూకేశారు. గెలుస్తారా లేదా అన్నది తర్వాత సంగతి. కానీ చాలా ఏళ్ల నుంచి రజనీ రాజకీయ ప్రవేశం గురించి చర్చ సాగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. అడిగినప్పుడల్లా భాష నరసింహస్థాయిలో ఎప్పుడు ఎలా వస్తానో తెలియదు, రావలసిన సమయంలో వస్తా అంటూ డైలాగులతోనే సరిపోతుంది. 2017 డిసెంబర్లోనే రాజకీయ ప్రవేశంపై రజనీ స్పష్టతిచ్చినా ఆ తర్వాత అడుగు పడిందే లేదు. ప్రస్తుత ఎన్నికల్లో రజనీ అలికిడి లేదు. సినిమాల మీదే ఆయన దృష్టి ఎక్కువగా ఉంది. పోనీ ఏదైనా పార్టీకి మద్దతిస్తారా అంటే అదీ లేదు. మొదట్నుంచి రజనీ జయలలితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు. 1995లో ఓ కార్యక్రమంలో జయలలిత హయాంలో బాంబు పేలుళ్ల సంస్కృతి మొదలైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1996లో ఎన్నికల సమయంలో రజనీ మాట్లాడుతూ జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడుని ఆ దేవుడు కూడా కాపాడలేడని మళ్లీ కాంట్రవర్సీ సృష్టించారు. అప్పట్లో రజనీకాంత్ కరుణకు అనుకూలంగానే ఈ డైలాగులు చెప్పారు. రజనీ మద్దతు కూడా తోడై ఆనాడు డీఎంకే విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రజనీ రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చారు. ఇప్పుడు మాత్రం ఆయన ఏ పార్టీకి అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని మాట్లాడడం లేదు. 2017 డిసెంబర్ 31న మాత్రం తాను రాజకీయాల్లోకి వస్తానని, తమిళనాడులో ఉన్న 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ తరువాత ఆయన అభిమాన సంఘం పేరుని రజనీ మక్కళ్ మండ్రంగా మార్చారు. సింహం సింగిల్ గానే వస్తుందని, ఏ పార్టీలు ఉండవని కూడా ప్రకటించారు. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం రజనీ అలికిడి లేదు. శాసనసభ ఎన్నికలకే పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. చాలా పార్టీలు ఆయన మద్దతు కోసం తెగ తిరిగాయి. కమల్ మాత్రం ఓపెన్ గానే మద్దతడిగారు. కానీ రజనీ మౌనంగా తన పని చేసుకుపోతున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రజనీ కమల్కి భారీ స్కోప్ ఉంది. కరుణానిధి, జయలలిత తర్వాత ఆ స్థాయిలో తమిళనాడు రాజకీయ నేతలు లేరు. స్టాలిన్, పన్నీర్ సెల్వం తెరవెనుక నాయకులే తప్ప కరుణ, జయస్థాయి మాస్ లీడర్స్ కాదు. పైగా తమిళనాట సినిమా సెంటిమెంట్కి తిరుగులేదు. అన్నదురై నుంచి జయలలిత వరకు ఏ స్టార్ పోటీ చేసినా తమిళులు నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కమల్, రజనీ ఇద్దరు స్టార్లకు కావలసినంత స్పేస్ ఉంది. ఆ భయంతోనే తమిళ నాయకులు కమల్, రజనీల వెంట పడుతున్నారు. అయితే కమల్, రజనీ ఇద్దరూ బీజేపీ టీం అన్న విమర్శలొస్తున్నాయి. తమిళనాట నీటి సమస్య తీర్చే పార్టీకే ఓటేయండని రజనీ ఆ మధ్య ఓ మాట అన్నారు. ఆ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి లోకనాయకుడు, తలైవర్ ఇద్దరి మధ్య గ్యాప్ లేదు. ఇద్దరి మధ్య కూల్ గేమ్ నడుస్తోంది. ఒకప్పుడు ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సిల్వర్ స్క్రీన్ పై కూడా ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీనే ఉండేది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు అరుదే. అదే ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. మరి వీరిద్దరూ ఆనాటి కరుణ, ఎంజీఆర్ తరహాలో సంచలనాలు సృష్టిస్తారో లేదో వెయిట్ అండ్ సీ.